32 సంవత్సరాలు 35 సంవత్సరాలు కూడా ఈ రోజులలో ఈ కాలంలో అవుతున్నది. కానీ తనకు చిన్నప్పుడే బాధ్యతలు ఎత్తుకొని 2 ఆడపిల్లలకు తండ్రిగా ఉండి తను కూడా నా పిల్లలను ఎంతో పై స్థాయికి తీసుకెళ్లాలా అనే ఒక కలలు కానీ ఉండవచ్చు. కానీ ఆ దేవుడు ఈ విధంగా చేయడం అనేది నిజంగా కూడా ఒక దుర్మార్గంగా దేవుడు తీసుకెళ్లాడు. కానీ మన ముదిరాజులం అనే వాళ్ళం ఎంతో మందిని ఊరుకు పోతే చాలా మంది ముదిరాజులం ఉన్నాం. ఇటువంటి ముదిరాజు బిడ్డలకు మనము ఆపదలో ఆదుకోవాలనే ఒక సహృదయం కలిగిన మన రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చే కార్యక్రమంలో చనిపోయిన రోజు మేము కొంత లేట్ గా రావడం జరిగింది. ఆ రోజున ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పరిస్థితి దేవేందర్ గారు చెల్లించిపోయి నిజంగా కూడా ఆడపిల్లలు అని అంటే నిజంగా వాళ్ళ బాధ తండ్రి లేని బాధ ఎవ్వరూ కూడా తీర్చలేము. కానీ ఎంతో కొంత మనం భరోసా ఇవ్వాలా మన ముదిరాజు జాతి అనే ఒక ఆలోచన చేయడం ఆ రోజున చట్టమైన రఘు గారు, పొన్నం రమేష్, పొన్నం సంతోష్, పొన్నం రాజు వీళ్ళందరి సమక్షంలో ఒక ఆలోచన చేసి దీనిని ఏ విధంగా మనం చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్ళడం జరిగింది. ఒక చిన్న ఆలోచన అంటే మెదడులో కదిలే ఒక చిన్న ఆలోచనే ఒక కుటుంబానికి భరోసాగా నిలబడే విధంగా ఉంటది అనే నిదర్శనం ఏంది అని అంటే ఆ రోజున మేము ఇక్కడికి విజిట్ అయిపోయి హన్మకొండకు వెళ్లే క్రమంలోనే నా కారులో కూర్చొని దేవేందర్ గారు ఒక మెసేజ్ తయారు చేసి, ఎందుకంటే పిల్లలు ఆడపిల్లలు వాళ్ళకు తండ్రిని తీసుకురాలేం కానీ బతికున్న మనం ఏం సహాయం చేద్దాం అనే ఒక ఆలోచన చేసి కారులోనే కూర్చొని పోతూనే ఒక మెసేజ్ తయారు చేసి మన ముదిరాజు జాతికి ఒక పిలుపునివ్వడం జరిగింది. చంద్రరావుపేటలో చెట్టబోయిన విజేందర్ అనే వ్యక్తి 32 సంవత్సరాలు ఆయన ఒక యువకుడు చనిపోయి ఆడపిల్లలకు దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నారు అనే ఒక మెసేజ్ కి మన ముదిరాజు కుటుంబ సభ్యులే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఉన్న ముదిరాజు బంధువులే కాకుండా మన కులం కాకుండా కులేతర సభ్యులు కూడా రెడ్డి గౌడు ఏది అనకుండా నిజంగా కూడా దీన్ని ఒక దాన హృదయంతో చెల్లించిపోయి దాదాపుగా ఒక 165 మంది స్పందించి మనం పెట్టిన మెసేజ్ స్పందించి కొంత దాతలుగా ఈ దీంట్లో ముఖ్యంగా వర్క్ చేసి ప్రతి ఒక్కరు 100, 500, 600, 2000, 3000, 5000 వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ విధంగా ఒక 170 మంది కలిస్తే మనం ఒక కుటుంబానికి ఇవాళ ఒక ₹1,00,000 సహాయాన్ని మనము అందించే విధంగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణమైన దేవేందర్ గారికి నిజంగా కూడా అండ్ దీని వెనకాల పనిచేసిన ప్రతి ముదిరాజు బిడ్డకు చేతులెత్తి వాళ్ళందరికీ చట్టమైన రఘు దీంట్లో మొదటగా చెప్పాలా. ఆయన తెల్లందాకా కూడా మెసేజ్లు పెట్టడము అండ్ పైసలు రాగానే రైట్ ఇవి వచ్చినాయి అన్న డబ్బులు వచ్చినాయి ఇతను కొట్టిండు ఇట్లు కొట్టిండు అని మేము కూడా ఒక్క నిమిషం కూడా ఏదన్నా పని అయిపోయిందంటే కూర్చొని ఏదన్నా మన ముదిరాజు బిడ్డకు ఫోన్ చేసి ఇట్లా ఆపద ఉన్నది కాబట్టి సహాయం చేయాలి అని ఫోన్లు చేయడం, దేవేందర్ గారు కూర్చొని మెసేజ్లు పెట్టుకోవడము. అంటే అతను గవర్నమెంట్ టీచర్ అయినా కూడా సమయం దొరికినప్పుడు అలా ఏదన్నా మన ముదిరాజులు ఆపదలో ఉన్నారు అని అంటే చెల్లించిపోయి పనిచేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు మన ముదిరాజు కుటుంబాల్లో. కాబట్టి ఇప్పటికైనా కూడా ముదిరాజు కుటుంబాలందరూ కూడా ఎవరికైనా ఆపద వచ్చింది అని అంటే ఆలోచన అంటే చిన్న ఆలోచన, మన పెట్టుబడి ఏమీ లేదు, చిన్న ఆలోచనే ఒక కుటుంబానికి భరోసాను కలిగిస్తుంది. కాబట్టి ఒకరికొకరు ముదిరాజులము సహకరించుకుంటూ ముందుకెళ్లాలా. నిజంగా కూడా పొన్నం రాజు నేను కూడా చాలా మంది ఇక్కడ తెలియదు. పొన్నం రాజు నా అన్న బిడ్డనే వాస్తవానికి. కానీ నేను హనుమకొండలో ఒక కాలేజీ వ్యవస్థ వెలాసిటీ జూనియర్ కాలేజీ నడుపుకుంటూ దేవేందర్ గారి యొక్క బాటలో నడుస్తూ మన ముదిరాజు కుటుంబ సభ్యులను తప్పకుండా డెవలప్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకెళ్లడం జరుగుతుంది. దేవేందర్ గారు ఒక మాట చెప్పారు, మన ముదిరాజు పిల్లలకు నువ్వేం చేస్తావు అని అంటే ఇప్పటికీ నా కాలేజీలో ముదిరాజు పిల్లలు ఎవరు చేయనైనా కూడా నా దగ్గర 2 లక్షల ఫీజు ఉంటే ₹1,00,000 ఇస్తున్నాను నేను వాళ్ళకు. మన ముదిరాజు పిల్లలు అంటే 50% కన్సెషన్ ఇస్తున్నాను. ఎందుకంటే చదువుల్లో ముందుండాలా. నినాక మొన్న పాలకుర్తి నుంచి ఒక వ్యవసాయం చేసే కుటుంబ సభ్యుడు వచ్చాడు. తనకు ఏమీ లేదు సార్, నా బిడ్డను చదివిస్తున్నా అన్నాడు. మన దగ్గర ఫీజు వచ్చేసి 30,000 ఉంటే మన ముదిరాజు కుటుంబ సభ్యుడు కాబట్టి 15,000కే వాడిని జాయిన్ చేయించుకొని చదివించుకుంటున్నాం పిల్లలు. సో కాబట్టి ఏంటంటే ముదిరాజు జాతిలో కష్టం ఉంది అని అంటే ముందు ఉందాం, తప్పకుండా సహకారం చేద్దాం. మనము ₹1000, ₹2,000 మనకు పెద్ద లెక్క అయింది కాదు. అది చేయడం వల్ల ఒక 10 మంది కలిస్తే ఒక కుటుంబానికి భరోసా దొరుకుతుంది అని అందరికి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ముదిరాజు బిడ్డకు నిజంగా కూడా చేతులెత్తి అందరికి దండం పెడుతున్నా. విషయాన్ని తప్పకుండా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలా. మన ముదిరాజులకు అండదండలు ఉంటాయి అనే ఆలోచన తీసుకెళ్ళాలా. విజేందర్ గారి యొక్క మిత్రులు చాలా మంది కూడా మిత్రులు ఉన్నారు. నిజంగా తన వ్యక్తిత్వం చెప్తుంటే నిజంగా కళ్ళకు నీళ్ళు వచ్చినాయి నాకు. చాలా మంచి పర్సన్ అయినా అసలు నవ్వించుకుంటూ నవ్వుతూ ఉంటాడు. చంద్రరావుపేటలో మిత్రులు కూడా సాయం చేశారు, హాస్పిటల్లో ఉన్నప్పుడు సాయం చేసామన్నా మేము అని చెప్పారు. నిజంగా కూడా చాలా సంతోషం. అంటే మంచి వ్యక్తులనే దేవుడు తీసుకుపోతాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ కుటుంబానికి మా తరపున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ
ఆ పిల్లల యొక్క భవిష్యత్తు చాలా మంచిగా ఉండాలని, వాళ్ళకు భవిష్యత్తులో చదువుల విషయంలో కానీ రేపు జాబుల విషయంలో కానీ మేము తప్పకుండా అండదండగా ఉంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ